నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నూతన బ్లాక్ ప్రారంభోత్సవంలో రాజకీయ నాయకుల సందడి. కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి పేర్కొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల బేదా విష్ణు, జనసేన నాయకుల పసుపులేటి. విద్యార్థులు చదువుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు. నలంద విద్యాసంస్థల ఫేర్వెల్ పార్టీలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బేదా. ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ బోల్తా 12 ఏళ్ల చిన్నారి మృతి. వివరాలు: కావలిలోని కందుకూరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూ బ్లాక్ ప్రారంభోత్సవంలో కావలిలోని రాజకీయ పార్టీ నేతలు సందడి చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుగా డయాలసిస్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు ఐసీయూను ప్రారంభించడం జరిగింది. మరో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సిటీ స్కాన్ విభాగాన్ని రిబ్బన్ కత్తిరించారు. జనసేన నేత పసుపులేటి సుధాకర్ మినీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు. కావలి మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య మరో విభాగానికి రిబ్బన్ కత్తిరించడం జరిగింది. అనంతరం కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఎండీ రామస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు వెంకట సత్యనారాయణ, గ్రంథి యానా శెట్టి, డాక్టర్ ప్రభాకర్ నాయుడుతో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. అటు పడుకుని చూడండి సార్. కానీ కానీ సార్ ఒకసారి సార్ కొంచెం డౌన్ చేయాలి సార్, డౌన్ కాదు సార్. చూడండి, ఇచ్చేసిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా కందుకూరి హాస్పిటల్స్లో న్యూ బ్లాక్స్ ఓపెన్ చేశాము. ఒకటి న్యూరో సర్జరీ బ్లాకు, జనరల్ సర్జరీ బ్లాకు, అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐసీయూ విత్ వెంటిలేటర్స్, ఒక 15 బెడ్స్ ఐసీయూ విత్ వెంటిలేటర్స్. హెడ్ ఇంజరీ పేషెంట్స్కి కానీ, గుండె జబ్బుల పేషెంట్లకు కానీ, ఊపిరితిత్తుకు సంబంధించిన ఏ జబ్బుల పేషెంట్లు అయినా కానీ 24 గంటలు సర్వీస్ ఇచ్చే వ్యవస్థని కందుకూరు హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియేటర్స్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ఓపెన్ చేశాము. సో ఈ వసతులన్నీ కావలి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మూత్రపిండాల రోగులకు డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడంతో వారికి ఎంతో ఉపశమనం ఇస్తుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు మరింత అభివృద్ధి చెందాలని కోరారు. మన కావలి పట్టణంలో కందుకూరి వారి హాస్పిటల్స్ డాక్టర్ రామస్వామి వారి ఆధ్వర్యంలో మన కావలిలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ముఖ్యంగా డయాలసిస్ సెంటర్ ఒకటి, సిటీ స్కాన్ ఒకటి, ఐసీయూ విభాగం, అధునాతనమైన ఐసీయూ విభాగాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన కావలి నియోజకవర్గం కావచ్చు, కావలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ డయాలసిస్ చేయించుకోవాలంటే చాలామంది పేదలు నెల్లూరు పోయేసి చేయించుకోవాల్సిన పరిస్థితి. వారికి ఆ డయాలసిస్ చేయించుకునే ఆ బాధగా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి అంత దూరం పోయి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఈరోజు కావలిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సకల సౌకర్యాలతోటి ఈరోజు ఇటువంటి డయాలసిస్ సెంటర్ ఇక్కడ రావటం చాలా సంతోషం. మంచి పని ఈరోజు కావలిలో జరిగింది. అదేవిధంగా కావలికి సంబంధించి సిటీ స్కాన్ కావచ్చు, అదేవిధంగా ఐసీయూ ఆధునికమైన పరికరాలతోటి ఐసీయూ విభాగాన్ని కూడా ఈరోజు ఇక్కడ రావటం చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు మేము తెలియజేసేది రామస్వామి గారికి, డాక్టర్ రామస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి వసతులతోటి మంచి వైద్యాన్ని పేద ప్రజలకి అందించగా, సరసమైన ప్రజలకి అతి తక్కువ ఖర్చుతోటి మెరుగైన వైద్యం అందించేలాగా తప్పకుండా కృషి చేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా బాగా వృద్ధి చెంది ఒక మంచి ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా కావగా వచ్చే విధంగా వీరైతే కందుకూరు సంస్థలు అనేవి సామాన్య సంస్థలు. ఎందుకంటే వస్త్ర వ్యాపారంలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉంది. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన
విధంగా కూడా ప్రయత్నించాలని నేను వారిని అభినందిస్తూ ఇది సాధిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా నా సైడ్ నుంచి మా వారి సైడ్ నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు చాలా ముందుకు పోవాలని ఒక పెద్ద సంస్థగా ఏర్పడాలని నేను మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో కావేలి ప్రాంత రోగులకు అన్ని వసతులు కల్పించడం అభినందనీయమని కావేలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు పేర్కొన్నారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన తర్వాత అమృత పథకం కింద కావలి మున్సిపాలిటీ చేరిన తర్వాత ఆరోగ్యపరంగా ఎన్నో అవసరాల నిమిత్తం ఈరోజు మొట్టమొదటిగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కందుకూరి హాస్పిటల్ వారు ఈరోజు దానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి శ్రీకారం చుట్టినటువంటి డాక్టర్ రామస్వామి గారు మన పెద్దలు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క అల్లుడు, అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్స్ బృందం కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ హాస్పిటల్ ఎంతో కాలంగా ఈ కావలి పట్టణానికి అవసరం, దాన్ని మనం అమలు చేయాలని చెప్పి ఆ దిశలో ఈ రోజుకి అదంతా కూడా సాకారం కావడం, మన కళ నెరవేరడం నిజంగా కావలి పట్టణ ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏర్పరిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కావలి పట్టణం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒకరి నుంచి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరుకి పోవాల్సినటువంటి పరిస్థితి, పర్టికులర్గా న్యూరో సదుపాయం, న్యూరో ఐసీయూ ప్రత్యేకించి, అదేవిధంగా హై అండ్ సిటీ స్కాన్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో మెడికల్ ఐసీయూ కానీ ఇంతవరకు ఇక్కడ లేదు మన కావలి పట్టణంలో. కావలి పట్టణం అయితే 1,00,000 జనాభా దాటిపోయింది, ఓటర్లే 1,00,000 ఉన్నారు. మామూలు జనాభా చూస్తే ఇంకా భారీ ఎత్తున ఉండేటువంటి ప్రాంతం. దానికి తగ్గట్టుగా డయాలసిస్ ఇప్పుడు అది చాలామందికి వయసు మించిన వాళ్ళకి కూడా ఒక సర్వసాధారణమైనటువంటి ట్రీట్మెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు డయాలసిస్ పెట్టడం అన్నిటికంటే కూడా నా దృష్టిలో అది చాలా అవసరం. నేను చూస్తుంటే కావలి నుంచి పాపం డయాలసిస్ గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరులో ఉచితంగా అందజేస్తున్నా కూడా వాళ్ళ ప్రయాణ ఖర్చులు కానీ పోయేటప్పుడు ఉండేటువంటి ఆరోగ్యరీతమైనటువంటి ఇబ్బందులు కానీ చాలా ఉంటాయి. కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో రోగులకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎండి రామస్వామిని అభినందించారు. సంబంధించి పేషెంట్లు పంపిస్తున్న వాళ్ళని వాళ్ళకి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా వాటిని సరిచేసి పంపిస్తుండేవారు. ఇటీవల కాలంలో రామస్వామి గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసినారని, దీన్ని అన్ని విధాల అన్ని అంగులు ఇప్పుడే మస్తానరావు గారు చెప్పినట్టు సిటీ స్కాన్లు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తూ కావలి పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల వారి అందరికీ అన్ని వస్తువులతో మంచి హాస్పిటల్ ఇవ్వడమే కాకుండా మంచి వైద్య నిపుణుల్ని ఇక్కడ పెట్టుకుని వారికి అన్ని విధాల వైద్య సదుపాయాలు అందించేదానికి ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయినందువల్ల దాని యొక్క మేనేజ్మెంట్ చాలా చాలా స్ట్రిక్ట్గా అదేరై స్టిపులేటెడ్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తే పేదవాడికి కూడా చాలా సాయం చేసే హాస్పిటల్ అవుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా దిస్ విల్ బి మోర్ బెటర్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పరంగా పేషెంట్ కూడా చాలామంది నాకు తెలిసి కందుకూరి హాస్పిటల్లో చాలామందికి ఆరోగ్యశ్రీ ద్వారా కేటాయించి చేసి సహాయం చేశారు. కందుకూరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాల మరింత అభివృద్ధి చెంది రోగులకు మంచి సేవలు అందించాలని జనసేన నాయకులు పసుపులేటి సుధాకర్ కోరారు. కావలి చిన్న టౌన్ అయినప్పటికీ డాక్టర్ రామస్వామి గారు ఆర్థోపెడిక్ స్టార్ట్ చేసి చిన్న హాస్పిటల్గా స్టార్ట్ చేసి మనం
ఏ సమస్యకు కూడా బయటికి వెళ్లకుండా అన్ని వసతులతోటి చాలా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం మనం అందరం సంతోషించాల్సిన విషయము. మనం చిన్న హార్ట్ ప్రాబ్లం వస్తే నెల్లూరుకు చెన్నైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి ఏది కూడా ఇక్కడే చికిత్స జరిగేలాగా వారు హాస్పిటల్ డెవలప్ చేయడం మనందరం కూడా సంతోషించవలసిన ఇది ఉంది. వారికి భగవంతుడు మంచి ఆశీస్సులు కల్పించి ఇంకా అభివృద్ధి కలగాలని మనసారా దీవిస్తున్నాను. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అందుకోగలరని కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు తెలిపారు. శనివారం గాయత్రి నగర్లోని నలంద ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు మాట్లాడుతూ చదువుకోవడం వల్లే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నలంద స్కూల్ కరస్పాండెంట్ మజహర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ పిల్లలందరూ కూడా 10 పాయింట్స్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీరు ఇన్ని పనులున్నా కూడా మన పిల్లల కార్యక్రమం సార్, మీరు పిల్లలంటే ఎంతో అభిమానంగా వాళ్ళు ఎక్కడైనా ఉంటే మీరు వచ్చి ఆశీర్వదించుకునేటువంటి సందర్భం మా స్కూల్ పిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చి మీరు అందులో ఈ నెల 18వ తారీఖు 10th క్లాస్ పిల్లల యొక్క ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా మీకు ఎన్ని పనులున్నా కూడా రావాలన్నప్పుడు అనుకోకుండా ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. నాకు ఇప్పుడు రాజకీయ ప్రోగ్రాం ఉంది, మాకు కూడా పరీక్షలు వచ్చేసినాయి. ఏప్రిల్ 25వ తారీఖు 28వ తారీఖు నా పరీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి నా పరీక్ష నాకు ముఖ్యం. కానీ దానికంటే కూడా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. రాబోయేటువంటి భారత పౌరులు మన బిడ్డలు. అటువంటి బిడ్డల్ని మన బిడ్డల్ని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత సామాజిక పరంగా మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి నుంచి నేను అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడైతే విద్యాలయాలు ఉంటాయో అన్నీ కూడా ఎగ్జామ్స్ కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సార్ మా స్కూల్కి రాయండి అని చెప్పి స్కూల్ యాజమాన్యంగా వస్తూ ఉంటాయి. 4 రోజులు స్కూల్స్లోనే జరుగుతున్నా. అందరూ అంటూ ఉండేటువంటి మా రాజకీయ సహచరులు ఏం సార్ మీరు మన ఎగ్జామ్స్ పెట్టుకుని ఇక్కడ జరుగుతున్నారు ఏంటనేది వాళ్ళందరూ కూడా అందుబాటున్నటువంటి విషయం. నేను మొన్న అయితే 4 రోజుల క్రితం మన కావలి నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల మనం పోగులు పెట్టాం. దాన్ని ప్రారంభోత్సవం 500 మంది పిల్లలు ఎస్సీ దళిత బిడ్డలు చదువుకోవడం, ప్రత్యేకించి బాలికలు వాళ్ళకి పూర్తి చేసి బిల్డింగ్లన్నీ కూడా దాన్ని ప్రారంభం చేశాం. తర్వాత మొన్నటి రోజున మోడల్ హై స్కూల్ ఒట్టూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడా లేదు, ఎక్కడో టౌన్లో పెట్టాల్సినటువంటి మోడల్ హై స్కూల్ని ఒక సముద్ర తీర ప్రాంతం ఒట్టూరు అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు రమ్మంటే 3 రోజుల క్రితం అక్కడికి పోయి వచ్చాను. మళ్ళీ నిన్నటి రోజు కస్తూరి బాలికల కళాశాల ఉంది ఎక్కడ మన ముస్లింలో, దాని కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు కంటిన్యూస్గా టెండూల్కర్ గారు సెంచరీ కొట్టినట్టుగా వరుసగా నేను 4వ రోజు అందులో ఈ స్కూలు ఇంతమంది నాకు కూడా అర్థం కాదు. దాని గురించి మాట్లాడుతున్నా మన మజహర్ గారితో ఎట్లా 3500 మందిని మీరు మేనేజ్ చేస్తున్నారు. అందులో చిన్నపిల్లలు ఎవరికైనా కూడా మనం మేనేజ్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలతో మేనేజ్ చేయడం అంత కష్టంగా సులభం కాదు. వాళ్ళ అల్లరి కానీ వాళ్ళు మక్కుతనం కానీ మీ అందరికి తల్లిదండ్రులుగా తెలుసు. నాకు కూడా మొన్ననే మనోడు పుట్టాడు. ఇప్పుడు 1.5 సంవత్సరం నా మనోడికి, నా కూతురు బిడ్డ. వాడికి నేను వాడిని చూడండి ఉండలేకపోతాను. నేను 4 రోజులు గ్యాప్ వచ్చి వెళ్ళిపోతున్నాను. నేను మద్రాసు ఉండే సంసారం మా అమ్మాయి విషయంలో పిల్లలతో వాడుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, అందులో తెలిసిన వయసులో తాత అంటే వెనకబడుతుంటే ఆ ఆనందమే అదేవిధంగా మన బిడ్డల యొక్క ఆనందం కూడా చూస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క మనస్సు ఆనందంతో కడుపు నింపేదానికంటే కూడా ఇంకా పరమానందంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం విద్య కంటే మించింది లేదు. నేను మన పిల్లలకు కూడా చెప్పేది ఒకటే,
ఏదైనా కూడా దొంగిలించవచ్చు. మనం జోబిలో ఉండే పెన్ను దొంగిలించవచ్చు, లేదా మన జోబిలో ఉండే డబ్బులు దొంగిలించవచ్చు, మన ఇంట్లో ఉండే వస్తువులను దొంగిలించవచ్చు. కానీ సరస్వతీ దేవిని, చదువుల తల్లిని ఎవరు దొంగిలించలేరు. కాబట్టి అటువంటి చదువుల తల్లిని మనం సొంతం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా నేను ఈరోజు వాళ్ళకి ఆశీర్వదిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి చదువు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈరోజు నాకు ఇక్కడ ఉన్నానంటే ఆ చదువు ఉంది కాబట్టి, మా నాయనకి చదువు లేదు, మీకు తెలుసుకోలేదు. మా నాన్నగారికి సంతరం పెట్టడం కూడా తెలియదు. కానీ నేను కానీ మా నలుగురు అక్కచెల్లెలు కానీ సమాజంలో ఒక మంచి స్థితిలో ఉన్నామంటే దానికి చదువే కారణం. కాబట్టి చదువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మన బిడ్డలందరూ చక్కగా మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాళ్ళ చదువు పట్ల మనం మంచి నిర్లక్ష్యం లేకుండా బాగా చదివించాల్సినటువంటి అవసరాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు సమాజంలో ఒక స్థానం రావాలంటే డబ్బుతో రాదు, చదువుతోనే వస్తుంది. నేను మద్రాసులో ఆడిటర్ ఉన్నా, లేకుండా ఉంటే రాజకీయంగా ఎమ్మెల్యే అయినా, ఈరోజు కూడా సామాజిక పరంగా ఏదైనా సేవ చేస్తున్న దానికి కేవలం చదువే కారణం. చదువు లేకపోతే మనకి ఒక చిన్న సామెత ఉంది, ఏ చైల్డ్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఏ బర్డ్ వితౌట్ వింగ్స్. అంటే చదువు లేనటువంటి బిడ్డ రెక్కలు లేని పక్షితో సమానం. 2019 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో సౌత్ జోన్లో కావలి పట్టణానికి 2వ అవార్డు రావడం అభినందనీయమని కావలి మున్సిపల్ చైర్పర్సన్ అలైక తెలిపారు. శనివారం కావలిలో చైర్పర్సన్ అలైక విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బేదాం మస్తానరావుతో కలిసి మాట్లాడుతూ మొదటి స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఎంతో అభివృద్ధితో పాటుగా జాతీయ స్థాయిలో కూడా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇన్నోవేషన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దాంట్లో సౌత్ జోన్లో 2nd అవార్డు రావడం ఎంతో అభినందనీయం. చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి విజ్ఞాన్ భవన్లోకి వెళ్ళి మనం ఎంటర్ అయ్యి మన కావలి మున్సిపాలిటీకి అవార్డు తెచ్చుకోవటం అనేది ఒక చరిత్రనే చెప్పాలి. ఈరోజు మా కావలి మున్సిపాలిటీకి సంబంధించి మా రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తానరావు గారి సహకారంతో, మున్సిపల్ కౌన్సిలర్ సహకారంతో మరియు కావలి పట్టణ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్క పనిలో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు మేము జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మాకు అవకాశాలు ఇస్తూ స్టేట్ వైడ్ అవార్డు కూడా తేడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్లకి, ముందుగా మా మున్సిపల్ కార్మికులకి కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళు లేనిదే మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి లేదు. అట్లాంటిది వాళ్ళు ఉంటేనే మనం కూడా మన మున్సిపాలిటీ ఎంతో చక్కగా, వాళ్ళందరూ ఆరోగ్యంతో ఉంటేనే మన పట్టణం కూడా ఆరోగ్యంతో ఉంటుంది. దీంట్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో భాగంగా హౌసింగ్ సెంట్రల్ మినిస్టర్ గారు, హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్టర్ గారు దుర్గా విజయశంకర్ మిశ్రా ఆధ్వర్యంలో ఈరోజు మేము అవార్డు తీసుకోవటం, మా మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా గారు మరియు దీనికి సంబంధించిన నోడల్ అధికారిగా మనం నియమించుకున్న క్రాంతి కిరణ్, మేమందరం వెళ్ళి ఈరోజు అవార్డు తీసుకోవటం మాకు చాలా అదృష్టంగా, చాలా మాకే ప్రౌడ్గా ఉంది. ఇంకా మంచి పనులు చేసి మా పట్టణాన్ని ఇంకా జాతీయ స్థాయిలో స్టేట్ అవార్డు తెచ్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కావలి రూరల్ మండలం జూగుంటుపాడు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గిరిబాబు అనే 12 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మోటార్ సైకిల్పై ఏనుగులు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ మోటార్ సైకిల్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గిరిబాబు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని గర్భవతులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ఏరియా వైద్యశాల డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కావలి ఏరియా వైద్యశాలలో గర్భవతులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బేబీ కిట్స్, ఎన్టీఆర్ బేబీ కిట్స్ అన్నీ ఇస్తున్నాయి. దాంట్లో ఏంటంటే ఒక బెడ్ ఉంటుంది, తర్వాత ఒక టవల్ ఉంటుంది. 9 నెలల లోపల మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అట్లాగనే బీపీ ఏదైనా ఉండింది, దాని తగ్గట్టు మందులు వాడచ్చు. అట్లాగనే బిడ్డ ఏదైనా అర్థం జరిగింది, తర్వాత ఎదురుకాళ్ళతో ఉంది, లేకపోతే ఉమ్ము నీరు తక్కువ ఉంది,
ఇటువంటివన్నీ కూడా మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగానే కనుక్కోగలిగింది. మాది మామూలు కాదు కాదు ఆపరేషన్కి వెళ్ళాలా, కాబట్టి మీరు ముందుగానే మన హాస్పిటల్కి పోయేసి అడ్మిట్ అయ్యింది, వాళ్ళన్నీ పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తారు. ఇవన్నీ మనం క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల ఇటువంటి ఎన్ని ప్రమాదాలు మనం తప్పించుకోవచ్చు అన్నమాట. అట్లాగే మీరు గర్భిణీ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మంచి ఆహారం తీసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా. మధ్యాహ్నం పూట 2 గంటలు, రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలా. ఆహారం బాగా ఆకుకూరలు అయితేనేమి, పాలు, గుడ్డు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈ రక్తం పట్టేదానికి రక్తము మామూలుగా ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ క్రమం తప్పకుండా కూడా వాడాలన్నమాట. అట్లాగే కాన్పు టైంలో మీరు వచ్చేటప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు పరీక్షలు చేసినటువంటి పుస్తకం కానీ, ఒక బ్యాంకు ముందు పేజీ ఉన్నటువంటిది జిరాక్స్ కాపీ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, ఈ 3 కంపల్సరీగా తీసుకురావాలి. అవి తీసుకొని రాగలిగితే వెంటనే మీకు ప్రభుత్వ తరఫున కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. బర్త్ సర్టిఫికేట్, పుట్టిన సర్టిఫికేట్ ఇంతకుముందు మున్సిపాలిటీ చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వెంటనే ఇవన్నీ నేను చెప్పిన 3 పేపర్లు కానీ తీసుకురాగలిగితే వెంటనే మీకు ఇమీడియట్గా ఇస్తారన్నమాట. కావలి శివాలయం తెప్పోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి శివాలయం కోనేరులో నిర్వహించారు. కోనేరులో నీళ్లు లేకపోవడంతో తెప్పోత్సవ కార్యక్రమం అక్కడే నిలబడి సాంప్రదాయబద్ధంగా కొనసాగించారు. బయట ఉంటే బాగా అన్నం ఉంటుంది, కాయలు వస్తుంటాయి, పూత పోస్తుంది. నలుగురు అడిగినప్పుడు కాయ లేదని రాదు, సన్యాసులు వచ్చి పైన అటువంటి బాగా సెట్లు కావాలి. డెన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.